ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్యా మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు సిస్టమ్ ఎందుకు ఆఫ్ చేసావు? చేసిన ప్రాక్టీస్ చాలు. పోటీలో మేం గెలవాలి కదన్నయ్య. మీరు ఎంత ట్రై చేసినా సీతని ఓడించలేరు. పోటీ క్యాన్సిల్ చేసుకోండి. నిజం చెప్పావు రామ్. సీతని ఓడించే సత్తా వీళ్ళకి లేదు. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దత్తయ్యా. సీతను మీరు తక్కువ అంచనా వేయకండి. సీతకు బట్టలు కుట్టడం తప్ప భరతనాట్యం వచ్చా మావయ్య? సీత ఏమైనా చేయగలదు ఉషా. కానీ మాతో సమానంగా డాన్స్ చేయలేదు కదన్నయ్యా. మిమ్మల్ని మించి చేస్తుంది. మమ్మల్ని మించి డాన్స్ చేయాలంటే సాక్షాత్తు ఆ నటరాజు దిగి రావాలి. ఆహాహాహా, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదమ్మా. మీరు తెలివిగా మా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసి సీతని గెలిపించుకోవాలనుకుంటున్నారేమో. మాకంతా అర్థమైంది. మా చేతిలో సీత గ్యారెంటీగా ఓడిపోతుంది. చూస్తూ ఉండండి, మేమే గెలుస్తాం. ఇవ్వన్నయ్యా. లాభం లేదు రామ్. వీళ్ళు ఈ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తే సీత ఓడిపోవడం ఖాయం. అది నాకు అర్థమవుతుంది మావయ్య. అందుకే వాళ్ళ ప్రాక్టీస్ ఆపాలని చూశాను. వీళ్ళ ప్రాక్టీస్కి తోడు వీళ్ళ డాన్స్ని ఇంప్రూవ్ చేయడానికి డాన్స్ మాస్టర్ని పిలవబోతున్నారంట. మాస్టర్ వస్తే సీత ఓడిపోవడం పక్కా అవుతుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఈ పోటీ వద్దని చెప్తుంటే సీత కూడా వినడం లేదు. సీతకు మేం కూడా చెప్పు చూసాం రామ్, కాని తను పంతం పట్టింది. సీతకి అంత పట్టుదల ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సీత ఈ పోటీలో గెలిస్తే ఏంటత్తయ్య ఏదో చెప్పబోయి ఆగిపోయావు? ఏం లేదు రామ్, సీత గెలవాలనే కోరుకుంటున్నాను. సీత ఓడిపోతే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి రామ్. ఆ విషయం నీతో ఎలా చెప్పేది? ఇది సరదా పోటీయే అయినా సీత సీరియస్గా తీసుకుంటుంది. ఇది సీరియస్ పోటీయే రామ్. సీత పందెంలో గెలిచి తన అక్కని తన బావ దగ్గరికి పంపించాలనుకుంటుంది. ఈ సరదా పందానికి పిన్ని కూడా సీనియర్ డాన్స్ మాస్టర్ని తీసుకొస్తుందంట. చివరికి ఇది దేనికి దారితీస్తుందో తెలియడం లేదు. ఇంతకీ సీత ఎక్కడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.